తోక మేక తోక 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 మేక 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 తోక తోక మేక మేక. వికట కవిగా విశ్వరూపాన్ని చూపించిన హాస్య కవి తెనాలి రామకృష్ణ గారు. తెనాలిలో ఆడాల మజాక మజాక ఆడాల ఆడాల మజాక 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 ఆడాల. నేను రెడీ, వెయిటింగ్ లేడీస్ అక్కడ వచ్చాయండి. చెంగు చెంగుమంటూ కొల్లుతున్న తుంగభద్ర చెంగులాంటి పల్లెటూరు చెన్నకేశవా. గల్లు 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 మన్న ఎడ్ల బండి జోరు చూసి ఏరువాక సాగుతుంటే చెంత చేరవా. ఏ ఎర్ర మిర్రప్ప కన్ను ఆ ఎండ పొద్దుకు చుర్రు చుర్రంటు బుచ్చి ఈ పల్లె బుగ్గకు. గోలో కోయిల్ల పాట ఈ కొమ్మ గొద్దుకు. ఏలో ఎన్నెల్ల బూట ఆ కొండ గోనకు. చెంగు చెంగుమంటూ తుళ్ళుతున్న తుంగభద్ర చెంగులాంటి పల్లెటూరు చెన్నకేశవా. ఏమిటి అందం ఇక్కడ, ఏమిటి అందం, ఎప్పుడు చూడలేదే. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ఆడాల మజాక. నేను ఎక్కడున్నానో తెలుసా? నేను ఎక్కడున్నానంటే ఆంధ్ర ప్యారిస్ లో ఉన్నాను. నిజంగా ప్యారిస్ వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఎవడో తెల్లోడు ఏదో తెనాలికి రా, నీకు ప్యారిస్ అంటే ఏంటో కనబడుతుంది. ఆంధ్ర ప్యారిస్. నటనకు యాక్టింగ్ కి పెట్టింది పేరు మన తెనాలి. ఎవరో కరెక్టే అన్నారు. వింటే రామాయణం వినాలి, భాగవతం వినాలి, తింటే ఉంటే తెనాలిలో ఉండాలి. తెనాలిలో ఆడాలా మజాక అంటే ఒక్కసారి భయం అయింది. అమ్మో వీళ్ళు చాలా ఫాస్ట్ ఉంటారు, నన్ను ఆడుకుంటారేమో అని. నిజంగానే అదే అవుతుంది, ఇవాళ కూడా అదే అవుద్ది. చూద్దాం. మా పార్టిసిపెంట్స్ ఫుల్ కత్తులు కటారాలంట. ఒక్కసారి గట్టిగా చప్పలు కొట్టి లేచి వెల్కమ్ దేమ్. ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ, ಜಪಾನ್ನಲ್ಲಿ ಪೌಡರು ತೆಚ್ಚ, ಮಲೇಷಿಯಾ ಮೊತ್ತಂ ತಿರುಗಿ ಮಲ್ಲೆ ಪುಲು ಕೊಸಕೊಚ್ಚ. చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగు వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా. ఈ ఎనర్జీ చూస్తేనే అర్థమైపోతుంది రవి గారు తెనాలి వెళ్ళాడు రోయ్ అని. మామూలు ఎంట్రీ కాదు, అద్భుతంగా చేశారు. మీ పేరండి? ఉషా గారు. స్వప్న. ఉషా గారు, స్వప్న గారు, మీరిద్దరు ఫ్రెండ్స్. వెరీ గుడ్. మీ పేరండి? పుష్పలత గారు. పద్మిని రాణి. మీ ఇద్దరు? సిస్టర్స్. ఇక్కడ వైపు సిస్టర్స్, ఇక్కడ వైపు ఫ్రెండ్స్. ఎవరు ఎక్కువ గెలుచుకుంటారో చూద్దాం. లెట్స్ స్టార్ట్ ఆడాలా మజాక. మనం రౌండ్ కి వెళ్లే ముందు పరిచయాలు చేసుకుంటాం. పరిచయాలు జోకో, డైలాగో, పాటనో, డాన్సో, అది మీ ఇష్టం. ఎలా ఎంటర్టైన్ చేస్తున్నారు? సూపర్ జోక్. వావ్. నువ్వు చెప్పే. నువ్వు రెడీ అయ్యావు కదనే, నువ్వు మేకప్ వేసుకున్నావు కదనే, చెప్పే. ఇద్దరం కలిపి చెప్పమంటారా? ఒక్కొక్క మీ ఇష్టం. డైలాగ్ అండి. భర్త అడుగుతున్నాడు భార్యని, ఏమి వాళ్ళు ఏం చేస్తున్నావు వంటకాలు అని. ఉలవచారు, బిర్యానీ, చేపల పులుసు, మటన్ వేపుడు అన్ని చేద్దాం అనుకున్నానండి. కానీ బద్దకం వేసి ఊరుకొని చారు ఒకటే పెట్టాను. ఇన్ని చెప్పి నోట్లకి నయాగరా ఫాల్స్ స్టార్ట్ కాగానే రసమే వండాను. అట్లా అవుతుంది అప్పుడప్పుడు. వెరీ గుడ్. రైట్, చెప్పేదమ్మా. జోక్ చెప్తావా? చెప్పు. నీ ప్రాబ్లం ఏంటి? ఏం లేదు మేడం. పొట్ట టైట్ అవుతుంది డాక్టర్, నాకెందుకు? పొట్టతో పాటు నాలుగు కూడా అసలు ఏం రుచి తెలియట్లా ఇక్కడ. మీ ప్రాబ్లం చెప్పుకోండి, నా ప్రాబ్లం అడిగింది. మీరు నన్ను అడగలేదా డాక్టర్? లేదు, ఈ పేషెంట్ అడిగాను. పేషెంట్ అడగండి. ఓకే నర్స్, ఆ 13వ నంబర్ దాంట్లో ఉన్న 2 డ్రాప్స్ తీసుకొచ్చి ఆమె నోట్లో వేయండి. ఏది, ఫినైల్ డ్రాప్సా? అయ్యో ఏంది డాక్టర్ గారు, ఫినైల్ వేసారు నోట్లో. చూసారా ఎలా చక్కని చెప్పిందో. అన్నిటికీ పరిష్కారం తాగండి ఫినైల్. సారీ, అది పెట్రోల్. వాట్ ఎ జోక్ మ్యాన్, వాట్ ఎ జోక్. ఇప్పుడు మీరు. మాటల కుసుమాలతో తూటాలు జల్లిన మా అక్క సుమక్క దేజాతి, ఆడజాతి. ఆడవాళ్ళందరికీ అసూయ పుట్టించే అనసూయ దేజాతి, ఆడజాతి. గ్రీష్మానికి కూడా వేడిని పుట్టించే
రేష్మిది ఏ జాతి ఆడజాతి. అలా తక్కువగా మాట్లాడకు తమ్ముడు రవి. మీ అందరిని రూల్ చేసేది ఏ జాతి? మగ జాతి. ఏం కాదు, ఎంతటి వారైనా కాంతాదాసులే సుమి. కాంతాదాసులు అంటే పాదదాసులు, లేడీస్ పాదదాసులు. మేం పాదదాసులమా? ఆ ఒప్పుకుంటా నేను, అవును. ఇంకేం చేయగలుగుతా? కొట్టేటట్టున్నారు వీళ్ళు. నా బ్యాండ్ బాజా బరాత్ అవుతుందిడా. ఇది పక్కన పెడదాం, మన ఫస్ట్ రౌండ్కి వెళ్ళిపోదాం. దాని పేరే ఆడవారి మాటలకు అర్థాలే. ఆడవారి మాటలకి అర్థాలే వేర్లే మన ఫస్ట్ రౌండ్. దాంట్లో ఏంటంటే నేను ఒక పదం ఇస్తా, ఆ పదం గురించి మీరు 90 సెకండ్స్ ఇంట్రెస్టింగ్ గా మాట్లాడతారు. కానీ నేను ఇచ్చిన పదం మీరు మెన్షన్ చేయకూడదు. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం? మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామా? రైట్, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. అయితే నేను మీకు ఇచ్చే టాపిక్ ఎంట్రుకలు, జుట్టు, హెయిర్. ఇవి వాడకుండా వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకేనా? యువర్ టైం స్టార్ట్స్ ఇప్పుడు. చాలా అందంగా ఉంటది ఆడవాళ్ళకి. ఏందది? అది నేను చెప్పనుగా. తిట్టినట్టు మాట్లాడుతున్నావు తెలుసా నీకు? నువ్వు ఎటుపోతే నాకే నేను చెప్పనురా. చాలా అందంగా ఉంటదంట చాలా ఆడవాళ్ళకి. అందంగా ఉంటది, మనిషిని చాలా అందంగా రూపురేఖలుగా దిద్దిద్ది అనమాట. అదొచ్చి అలాగే దిద్దుద్దా? మనం నడుస్తూ ఉంటే అది కూడా వాళ్ళు జడలాగా ఇలా ఇలా నడుస్తూ ఉంటది. జడ వచ్చింది, రాసుకోండి రా సాంబా. ప్రతి తల్లి తన బిడ్డకి ప్రాణం పోసినప్పుడు ఫస్ట్ గా చూసుకునేది ఇది నాకు తెలియదు. ఏం చూసుకుంటా తల్లి? అది పుట్టగానే అబ్బా ఎంత బాగుందో. అదే నువ్వు కనిపెట్టాలి మరి. నేను కనిపెట్టాలా? ఏం చూసుకుంటది? ప్రతి ఆడది తన అందాలతో, అలాగే ప్రతి ఆడవాళ్ళని చూడంగానే అసూయ చెందేది, ఒక నాగుపాములా ఉండేది, నడిచి మనతో పాటే మన తోడుగా ఉండేది, నీడగా ఉండేది, 40 ఏళ్ళు అవ్వగానే ఊడేది, కాలిపోతూ ఉంటది. ఏందది? అదే అదే ఆవిడ అదే అట్లా నన్ను తిడుతుందండి. అదే ఎప్పుడు రంగేసుకుంటానే ఉండాలి. దేనికి? దానికే. మళ్ళీ అన్నా దానికే. పొద్దున్న లేచిన కానించి అద్దం ముందు కూర్చొని పదే పదే చూసుకుంటూ సరిపోతుంది. దానికి బంగారు ఆభరణాలు కూడా తొడుగుతూ, మొట్టమొదటి ప్రతి ఆడవాళ్ళలోనూ మగవాళ్ళలోనూ ఉండే ప్రాబ్లం మళ్ళీ బూద్దిట్టింది, కాలిపోవడం. దాన్ని బాగా పెంచి పోషించి అభివృద్ధి చేసి ఇలా అన్ని చేయాలి. కాల్పింది నీకు నటనలు ఏమన్నా ఇది ట్రై చేస్తున్నావా? మరి నువ్వే ఇన్స్పిరేషన్, లెగిసిన కానించి అలా ఇలా అలా అంటూ ఉంటావు కదా. దరిద్రంగా చేస్తారా? వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. కానీ ఒక్కసారి వచ్చింది జడ అని, సో ఒక్కసారి పదం. వాళ్ళు 2 సార్లు వాడాడు అనుకోండి, మీకే గిఫ్ట్. అది కూడా వాడలేదంటే వాళ్ళకి గిఫ్ట్. నేను మీకు ఇచ్చే టాపిక్ లేనిపోని జబ్బులన్నీ వస్తున్నాయి, దానివల్ల మెడ నొప్పులు స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే ఇక్కడ ఉంటుంది ఫోన్, మెడ ఇంతే. సెల్ ఫోన్ లాభాలు నష్టాలు మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడండి. 90 సెకండ్స్. సెల్ ఫోన్, మొబైల్ ఫోన్ వాడకూడదు. యువర్ టైం స్టార్ట్స్ ఇప్పుడు. పొద్దున లెగవాలంటే అదే కావాలి, ఫోటో తీయాలంటే అదే కావాలి, మెసేజ్ పెట్టాలన్నా అదే కావాలి, ఛార్జింగ్ పెట్టాలన్నా అదే కావాలి, చౌకి పెట్టుకోవాలన్నా అదే కావాలి, బెడ్ కింద అదే కావాలి. ఇప్పుడు టీవీ లేకపోయినా పర్వాలేదు, అమ్మ లేకపోయినా పర్వాలేదు, నాన్న లేకపోయినా పర్వాలేదు, ఇంట్లో అది ఉంటే చాలు. అవును, అది ఉంటే చాలు. కరెక్టే. బాయ్ ఫ్రెండ్ తో బయటకు వెళ్ళాలన్నా అదే కావాలి. ఈ వయసులో బాయ్ ఫ్రెండ్ ఏంటండి? కూతురు బాయ్ ఫ్రెండ్ తో తిరుగుతుందా లేదో చూడాలన్నా అదే. ఎట్లా తెలుస్తుందండి కూతురు బాయ్ ఫ్రెండ్ తో? దాని వల్ల ఎట్లా తెలుస్తుంది మీకు? సిమ్ ట్రాకింగ్ ఉంది కదా, ఎక్కడ వెళ్తున్నారో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. మీ వల్ల మా జీవితాలు సూదిలాగా వచ్చి మా ప్రాణానికి దబ్బలల్లా తయారైందయ్యా అది. ఏదో నేను తయారైన ఫీలింగ్ ఇస్తారేంటండి? సెల్ ఫోన్ లో ఫీచర్స్ గురించి చెప్పండి మీరు. ఈ షోకి చెప్ప. ఆడాళ్ళ మజాక ప్రోగ్రామ్ ఇంత దిగ్విజయంగా సాగుతున్నందుకు కారణం ఇదే. నొక్కి దంచి కొట్టి చెప్తున్నా. సెల్ ఫోన్ లో ఉండే ఫీచర్స్ గురించి చెప్పండి. ఇప్పుడు మీరు ఇక్కడ రావడానికి కారణం అదే. దీని తప్ప వేరే మీరు కూర్చున్నా అదే, మీరు నుంచున్నా అదే, పడుకున్నా అదే. ఏందది? అదే మేకప్ అని పిలవాలంటే అదే వస్తుంది. ఎట్లా? ఇన్ని డబ్బులు సంపాదించి ఇన్ని గేమ్స్ ఆడుతున్నారన్నా అదే.
ఏం కాదు, వాళ్ళ ఇంటికి పోయి వెళ్ళొచ్చు కదా, ఇదెందుకు కావాలి? బహుమతులు పొందాలన్నా అదే. పనమ్మాయికి ఫోన్ చేయాలన్నా అదేనే బాబు. వాడారు వాడిన మాట అది కాదు, మీరు చెప్పింది ఇంకొకటి. మొబైల్ ఫోన్. ఇందాక ఇంకొక మాట చెప్పారు, మీరు టైం అయిపోయిందని అంటే ఆ మాట ఏంటో మేము చెప్తాం. టైం అయిపోయింది. ఏ మాట చెప్పారు? సెల్ సంబంధించిన వాడద్దు, వాడారు. సూపర్. సో ఫైనల్ గా అమ్మ కష్టపడి ఆ పదం చెప్పించాలని చాలా ప్రయత్నించాను. సో మీరు ఒకసారి తీశారు ఆ పదం, వాళ్ళు ఒకసారి తీశారు పదం. ఇంట్రెస్టింగ్ గా మాట్లాడారు, ఫన్ చాలా వచ్చింది, అండ్ మీరు కూడా చాలా మాట్లాడారు, ప్రయత్నించారు. కానీ ఎక్కడో అక్కడ కొంచెం కనెక్షన్ ఎక్కువైంది. కంగ్రాచులేషన్. బ్యూటిఫుల్, వండర్ఫుల్ ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫు నుంచి సూపర్. ఫస్ట్ రౌండ్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ రౌండ్ మా ఆడియన్స్ రౌండ్. రెడీ అందరూ? లెట్స్ స్టార్ట్. కలర్ఫుల్ చిలక. సెకండ్ రౌండ్ కి వచ్చేసాము. సెకండ్ రౌండ్ నా ఫేవరెట్ రౌండ్, అండ్ ఇక్కడ చాలా మంది అందమైన స్టూడెంట్స్ ఉన్నారు. స్టూడెంట్స్ చాలా మంది హాఫ్ సారీస్ వేసుకొని చాలా అందంగా చిక్కు రెడీ అయ్యారు. సో ఇవాళ ఎందుకు హాఫ్ సారీస్, బ్యూటిఫుల్ హాఫ్ సారీస్ ని సెలెక్ట్ చేయాలనిపిస్తుంది. మా ఎపిసోడ్ లో ఆంటీలు చీరలు ఆరేసుకుంటూ వెళ్ళి పోజిచ్చి మా ఆడవాళ్ళ మజాకా అనుకుంటున్నారు, కానీ మన యూత్ పవర్ ఏంటో చూపెట్టాలి. రెడీ, మ్యూజిక్. కాటు కెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరెను మనసే, అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే, చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే, తస్సదియా గుండెల్లో నా మంటే పెట్టావే, అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా, అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. ఫుల్ జోష్ మీద ఉన్నారు పిల్లలు. ఇప్పుడు అసలైన టాస్క్ ఆడొద్ది, ఏం లేదు, ఎప్పుడో వస్తుంది అవకాశం, వాడుకుందాం. ఏం లేదు, నన్ను సడన్ గా మీరు పార్క్ లో చూశారు, నేను ఒంటరిగా అలా నా గర్ల్ ఫ్రెండ్ వదిలి వెళ్ళిపోయింది, నేను ఏడ్చుకుంటూ కూర్చున్నాను. మీరు వచ్చి నీకేం తక్కువ, నువ్వు ఇంత బాగున్నావు కదా, నేనున్నా నీకు, క్రీమ్ బిస్కెట్, ఏదో ఎప్పుడు వచ్చిన అవకాశాన్ని వాడుకుంటే నీకు మంట. క్రీమ్ బిస్కెట్లు అంట, అమ్ముకోపో బయటకు పోయి. ఐస్ క్రీమ్, పాల ఐస్ క్రీమ్. బాబు ప్లీజ్, తమ్ముడు లాంటి నీకు మర్దలే తెచ్చి పెడతారా? ఆగు. అర్థమైంది కదా, నేను ఎలా కూర్చున్నా, ఎవరైతే బాగా డీప్ గా అలా ఇంప్రెస్ చేస్తారో అలా గిఫ్ట్ ఇచ్చేస్తా. రెడీ? ఓకే. హలో, ఎక్స్క్యూజ్ మీ. హలో రవి గారు, మీరా? ఓ మై గాడ్. నాకు పల్లీలు ఏమొద్దండి, తర్వాత. చాలా సంతోషంగా ఉందండి మిమ్మల్ని చూస్తుంటే. ఏమండి, నా గర్ల్ ఫ్రెండ్ వదిలిపోయింది, నా దగ్గర డబ్బులు లేవు, ఇప్పుడు పల్లీలు కొనుక్కోలేనండి, కొంచెం ఒంటరిగా ఉండనివ్వండి ప్లీజ్. సరే, మీరు ఎందుకు బాధపడుతున్నారు? అది వదిలి వెళ్ళిపోయిందండి. వదిలి వెళ్ళిపోతే ఏమండి, ఇక్కడ నేనున్నాను కదండి. అంటే నాకు ఇంట్లో ఒకతే చెల్లెలు ఉంది, ఇంకో ఏంటండి నేను అంటుంది, మీకు పార్ట్నర్ గా. నిజంగా ఇంత బాధలో ఉన్నాను, మిమ్మల్ని చూడగానే నాకు సంతోషం ఇచ్చిందండి. అదే పిచ్చిది, పోతే పోనీ, అది వదిలిపోయింది. ఇప్పుడు నేను నీతో వాక్ చేద్దాం. సూపర్. ఇప్పుడు ఇక్కడ సైడ్ నుంచి పింకీ. ఎక్స్క్యూజ్ మీ. హలో, ఎక్స్క్యూజ్ మీ. మళ్ళీ ఎందుకు వచ్చావు నా లైఫ్ లోకి? మళ్ళీ ఎందుకు వచ్చావు? మీరు అనుకుంటుంది నేను కాదు. హాయ్, ఎవరు మీరు? మీకు నేను చాలా పెద్ద ఫ్యాన్ అండి. ఏం చేసుకోను, అది వదిలిపోయింది, అది కూడా ఇట్లనే అన్నది ఫ్యాన్ అని. షీఈస్ వెరీ అన్లక్కీ గర్ల్ అండి, అందుకే మీ ఇలాంటి మంచి అండ్ హ్యాండ్సమ్ పర్సన్ ని అలా వదిలేసి, ఇలాంటి మంచి ఇంకా హ్యాండ్సమ్ ని వదిలేసినందుకు చాలా బాధపడుతుంది తర్వాత. క్రీమ్ బిస్కెట్. నువ్వు వేయాలి, అదే ఎందుకు రాలేదని ఆలోచిస్తాను ఇంతవరకు. అందుకే మీకోసం నేను వచ్చాను. నాలో ఏం నచ్చుతుందండి మీకు? మీ స్టైల్, మీ వాయిస్,
మీ లాఫ్, మీ స్మైల్, మీ హైట్. హైటా వీడు 6 అడుగుల బుల్లెట్టు. ఏమండి తిట్టాలనుకుంటే తిట్టాను కానీ హైట్ గురించి వద్దండి. తిట్టట్లేదండి, మిమ్మల్ని పొగుడుతున్నాను. హైట్ మన ఇద్దరికి సెట్ అయిందండి. ఆ. ఇంకా ఎవడో ఎట్లా పోతే మనకెందుకు, వచ్చేయండి. వెరీ నైస్. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి అలా బిహేవ్ చేస్తున్నారు మీరు? ఎందుకు అలా పిచ్చోడయ్యారు మీరు? అది వదిలిపోయింది కానీ అలా వదిలేకపోతే పిచ్చోళ్ళు అయిపోతారా? మా ఊరు దగ్గర ఒక హాస్పిటల్ ఉంది, వెళ్ళా వస్తారా? మా ఊరు దగ్గర ఒక హాస్పిటల్ ఉంది, వెళ్ళా వస్తారా? మీరు నాతో వస్తే మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తా. నీకు పిచ్చోడు వెనకాల పడతా. మీరు అంత క్యూట్ గా అంత హ్యాండ్సమ్ గా ఉంటే మిమ్మల్ని ఎలా వదిలేస్తారు? ఏమన్నారు? మీరు అంత క్యూట్ గా హ్యాండ్సమ్ గా ఉంటే మిమ్మల్ని ఎలా వదిలేస్తారు? క్రీమ్ బిస్కెట్. వాళ్ళు అలాగే అంటారు, మీరు పట్టించుకోకండి. మీకేంటి? ఎవరెవరో క్రీమ్ బిస్కెట్ అమ్మేటోళ్ళు. సో నేను అంత బాగా నచ్చానా? అసలు మీకేంటి, మీకేం తక్కువ? అసలు మీరు ఇంత బాగుంది. అసలు హైట్ ఏం ప్రాబ్లం, మన ఇద్దరు మ్యాచ్ కుదిరిపోయింది. ఎవరో సంగతి మనకెందుకు? ఎక్స్క్యూజ్ మీ, ఎస్, మా ఇంట్లో పేపర్ వస్తుంది ఇప్పుడు. వద్దు, థ్యాంక్ యూ. మీరు చాలా బాగున్నారండి. విల్ యు మ్యారీ మీ? మీరు పూరి జగన్నాథ్ గారి సినిమాలు ఎక్కువ చూస్తారేమో. అంటే నేను ఎందుకు మీకు ఇష్టం, నేను ఎందుకు మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి? ఒక్కళ్ళే కూర్చున్నారు కదండి. అంటే నేను ఏదో బాధతో కూర్చున్నానండి. డైరెక్ట్ మీరు పెళ్లి అంటే ఎలా? నాకు ఆల్రెడీ పెళ్లి అయి ఉండొచ్చు కదా. బాధను షేర్ చేసుకుందామని. నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయిందండి. పర్లేదండి, అక్కతో అడ్జస్ట్ అయిపోతా. ఇట్లా ఏం చేద్దామండి? ఆవిడకి ఓకే కాదు. ఆవిడ ఎవరో అదిగో ఈవిడే. అవ్వ, నాకు ఈవిడతోనే పెళ్ళయింది. పర్లేదండి, డైవర్స్ ఇప్పిస్తా. నీకేం కోపం రాదానే? చూడండి, ఇప్పుడే కోపం అండి. మీరేమో నచ్చాడండి మీ ఆయన. నిన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి చూడు ఎంత సన్నగా అయిపోయాడో. రవి కన్నా ఇంకా మించిన వాళ్ళు ఎవరున్నారండి? అబ్బా సూపర్, ఈ మాట చాలబ్బా. ఇంకా లాస్ట్. ఎస్, మీరు చాలా బాగున్నారండి. ఏదో నా బాధలు ఏదో ఉన్నానండి. చెప్పండి, ఏం కావాలి మీకు? ఏంటో షేర్ చేసుకుంటే షేర్ అవుతుంది కదా. రకరకాల జబ్బులు ఉన్నాయండి, ఏం చెప్పుకోను? ఆ జబ్బు చెప్పండి, సొల్యూషన్ చెప్పండి. క్యాన్సర్ ఉందండి. అయితే ఏం చేస్తారు మీరు ఇప్పుడు? నేను బతికించుకుంటారు అవి క్యాన్సర్ ఉంటే. ఎలా అండి? ఎలా అండి? 3 రోజుల్లో పోతానని డాక్టర్ చెప్తున్నాడు. ఉన్న 3 రోజులన్నా సంతోషంగా ఉంటా కదా నీతో ఉంటే. ఇలా పిండితే ఏం లేదు. నాకు క్యాన్సర్ లేదు, ఏం లేదు. ఈ 3 రోజులు కాదు, లైఫ్ లాంగ్ నీతో ఉండడానికి నేను రెడీ. సూపర్. ఫైనల్ గా రెడీ. ఇక్కడ ఎవరు ఉన్నట్టున్నారు. బిచ్చగాళ్ళు తిరుగుతున్నారా? మీరు రవి గారేనా? అవునండి. ఏమైందండి ఇలా ఉన్నారు? ఏం లేదండి, ఓ ప్రోగ్రామ్ కోసం మాట్లాడాను, డబ్బులు ఇవ్వకుండా ప్రోగ్రామ్ చేయించుకున్నాడు. వాడెవడో అంటే మీరు అడగండి. లేదండి, ఇవ్వాలి కదండి డబ్బులు. ప్యాంట్ అద్దెకి తీసుకున్నాను, వాడేమో ప్యాంట్ అడుగుతున్నాడు. వేరే ప్యాంట్ లేదు, డబ్బులు లేవు. నా ప్యాంటుకి మీరు ఇస్తారా డబ్బులు? వావ్, నేను నచ్చానా మీకు? చాలా నచ్చారండి. ఇక్కడ పెట్టుకోనికే ఇచ్చారు కదండి. లేదండి, ఇక్కడ పెట్టుకోవడానికి ఇచ్చారు. హౌ స్వీట్. ఇంత తొందరగా నచ్చుతానని అనుకోలేదండి ఎవరికి. ఐ లవ్ యూ టూ అండి. ఐ లవ్ యూ టూ అండి. ఎప్పుడే పాట పెట్టాలో తెలియదా నీకు? ఓ ప్రియా ప్రియా అంట. మనం విడిపోతున్నావా? కలిసి ఉంటున్నాగా. సూపర్, చాలా బాగా చేశారు. ఒకరు మించి ఒకరు చేశారు. ఇప్పుడు గిఫ్ట్ ఇవ్వడం నాకు అగ్ని పరీక్ష లాంటిది. ఫైనల్ గా గిఫ్ట్ ఎవరు గెలుచుకున్నారంటే, కంగ్రాచులేషన్.
తెనాలిలో జరుపుకుంటున్నాం అండ్ ఇక్కడ మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్ థర్డ్ రౌండ్ సూపర్ మచ్చి. మీ ఇద్దరి మధ్యలో కోఆర్డినేషన్ గట్టిగా ఉంటే ఈ గేమ్ ఈజీగా గెలిచి 1 by 1 చేస్తారు టీంలో ఇద్దరు. ఎగ్జాక్ట్ గా కాకరకాయని సగం కొరికి 2 ఆ బాస్కెట్ లో పెట్టండి. ఎవరైతే ఎక్కువ కాకరకాయలు కొరికి అక్కడ పెడతారో నేను లెక్క పెడతాను, వాళ్ళకి గిఫ్ట్. ఓకేనా? చిన్న చిన్న కాదు, ఎగ్జాక్ట్లీ మధ్యలో కొరకాలి. లాస్ట్ జడ్జి నేను డిసైడ్ చేస్తా. ఓకేనా? ఫస్ట్ రౌండ్ మీరు గెలుచుకున్నారు కాబట్టి ఈ రౌండ్ మీతోనే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకో పార్టిసిపెంట్ వెళ్తారు. ఓకేనా? వచ్చేయండి. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎగ్జాక్ట్ హాఫ్. ఎగ్జాక్ట్ హాఫ్. కాదది. అరే కొరికేది ఉండే అబ్బా. ఆల్రైట్, లెక్క పెడదామా ఇప్పుడు? 1 2 3. సో టోటల్ గా 1 2 3 4 5 6. ओके 6 काकरकाई हाफ कट करे. इनका टारगेट है 7. तुम 7 को बीच में कट करके फेंकना है. ओके ना? इधर आके हाई फाई शेक एंड दोए तो ही जाते. ओके रेडी? योर टाइम स्टार्ट्स इप्पुडु. Very good, congratulations. Electron Home Appliances taraf nunchi third round winners, congratulations. తెనాలిలో ప్రతి ఎపిసోడ్ ఈ విధంగానే రచ్చ ఉంటది, ఎందుకంటే మా గ్యాంగ్ వెనకాల ఉన్నది రచ్చ గ్యాంగ్. ఏం చేయకపోయిన ఎపిసోడ్ లో ఫన్ ఉంటది. మళ్ళీ రేపు ఎక్కడ ఉంటానో నాకే తెలీదు, ఎవరితో ఉంటానో నాకే తెలీదు, కానీ చూస్తుండే ఎంటర్టైన్మెంట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, గుడ్ నైట్. మా ఆయన జుట్టు నల్లగా ఉంటది, నేను ఎక్కువ నల్ల చీరలే కట్టుకుంటానే అని చెప్తుంది. సెకండ్ ఆవిడ అంటారు మా ఆయన జుట్టు తెల్లగా ఉంటది, ఎక్కువ తెల్ల చీరలే కట్టుకుంటాను నేను అంటారు. మూడో ఆవిడ అంటారు మా ఆయనకి అసలు జుట్టే ఉంటది, నేను ఏ చీర కట్టుకోవాలి. మా పిన్ని చేసింది అసలు నడుస్తుంటే మొత్తం. నాకు మనసుకి నచ్చింది మాట నిలబెట్టుకోవడం, మనసుకి నచ్చంది మాట తప్పడం.